గోవింద கூடாரே வெல்லும் சீர் கோவிந்தா உன் தன்னை பாடி பரே கொண்டும் யாம் பெரும் சன்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடு செவி பூவே சூடகமே தோள்வளையே தோடு செவி பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடா நெய் பெய்து முழங்கை வளைவர கூடியிருந்து குளிர்ந்தேலோரெம்பவாய். శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే నమః. 26వ పాసురంలో గోపికలు తాము ఆచరించబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను కోరినారు. అందులో వారు కోరిన వస్తువులు బాహ్యమునకు సులభముగా కనిపించినను అంతర్గతముగా వారు కోరిన ఆత్మగుణములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము ఈ వస్తువులను కోరుటకు కాక తననే కోరి వచ్చినారు అని గ్రహించినారు. అందుకై వారు కోరిన శంఖరాజమైన పాంచజన్యమును, రాసక్రీడలో ఉపయోగించిన పరైవాద్యమును, మంగళాశాసనం చేయటానికి ఆళ్వార్లను, వితానమునకు ఆదిశేషుని ప్రసాదించి ఇవి మీకు సరిపోతాయా అన్న శ్రీకృష్ణ స్వామితో ఇవి స్నానానికి ముందు కావలసినవి, స్నానానంతరం కొన్ని వస్తువులు కావాలి అని అంటున్నారు. అప్పుడు స్వామి, అబ్బో చాలా గట్టివారిలా ఉన్నారే, నేనే మీ సర్వస్వం తీసుకోవాలి అనుకుంటే మీరే నా సర్వస్వాన్ని గ్రహించి జయించారే, నేను సులభణ్ణు కదా అని అన్నిటినీ ఇవి చేసుకుని నన్ను ఓడించుట న్యాయమా, నేనే మిమ్మల్ని ఓడించదును అని అనగా మన గోపికలు నీతో చేరము అనేవారిని ఓడించి జయించగలవు కానీ నీ దాసులం అనేవారిని ఓడించి జయించలేవు అని అంటున్నారు ఈ పాసురంలో. కూడారాయి వెళ్ళుం శ్రీగోవింద అనగా నీతో కూడము అనేవారిని కూడా జయించే కళ్యాణ గుణములు కలవాడా అని అంటున్నారు. నిజానికి భక్తులను శత్రువులను జయించేది నీ కళ్యాణ గుణములే. రామచంద్రుని వీర్యగుణానికి రావణుడు లోబడిపోయాడు, నీ క్షమాగుణానికి విభూషణుడు లోబడిపోయాడు, నీ సౌందర్యానికి శూర్పణఖ లోబడిపోయింది. ఇంతవరకు పాసురములలో నారాయణ అనే నామమే గాని గోవింద అనే నామం కీర్తింపబడలేదు. వీరు స్వామిని గోవింద అనే నామంతో కీర్తిస్తున్నారు. గోవులను రక్షించేవాడా గోవిందా అని అంటున్నారు. అందుకని శ్రీకృష్ణుని వేణుగానం విని గోపికలు వసులై వచ్చి గోవిందా అని పాడకుండా ఉండలేరు. వాయినాలు పాడి నోటితో భగవంతుని కీర్తినిచో నోరు ఉన్నందుకు సార్థకమని పాడుతున్నారు. యాం పెరుషమ్మానాం, లోకములోని వారంతా కొనియాడే విధంగా నీవు మమ్మల్ని గౌరవించాలి. చూడగమే తోళ్వలయ్యే తోడే సెవిప్పూవే పాడగమే ఎండ్రనయ పల్కలను యామణివోం. ధరించడానికి పట్టుచీరలు, చేతికి మురుగులు, భుజములకు వంకీలు, చెవులకు దుద్దులు, కర్ణ పుష్పాలు, తలకు చామంతి బిళ్ళ, కాళ్లకు పట్టీలు, ఇలా అనేక విధములైన ఆభరణాలు స్నానానంతరం అలంకరించుకోవడానికి కావాలి. అన్ని ఆభరణాలు ధరించి శృంగారంగా కొత్త బట్టలు అలంకరించుకుని కృష్ణ నీ వద్దకు వచ్చి నీతో పాయసాన్నం జుర్రుకుని సుఖిస్తాము అని గోదాదేవి శపథం చేస్తున్నది. అదన్ పిన్నై పాల్సోరు మూడ నెయ్ పెయ్దు ముయంగయై వళివార కూడియిருந்து కుళిరెందేలో రెంబావాయ్.
తర్వాత నేతిలో మునిగిన పాయసాన్నం తింటూ ఉన్నప్పుడు మోచేతి మీదుగా నెయ్యి కారుతూ ఉండాలి. అటువంటి అక్కారరిసె పాయసాన్నమును నీతో కలిసి హాయిగా చల్లగా మేము ఆరగించేటట్లు నీవు అనుగ్రహించుము స్వామి. పాలు, నెయ్యి, చక్కెర వేసిన పాయసము నిర్మలమైన ప్రేమ. చక్కెర అనగా గాఢ మధురిమతో కూడిన అనుబంధము. నెయ్యి అనగా శుద్ధ జ్ఞానం వలన ఏర్పడిన శరణాగతి. సేముషీ భక్తి రూపాయ అని రామానుజులు తెలిపినట్లు ఇవి కలిసిన భగవద్ అనుభవమే క్షీరాన్న ప్రసాదం. దానిని మేము వైభవంగా సేవిస్తాము అంటూ మోచేతి వరకు నెయ్యి కారేలాగా అంటే సత్వగుణం ఉద్రేకంలా పొంగిపొరలి ఆనంద భాష్పంతో కన్నీరు, భగవంతుని ప్రేమతో కంఠము గద్గదము కాగా భక్తి ఉద్రేకం చేత శిరస్సు వినమ్రమై సాత్విక లక్షణములు పొంగిపొరలగా హృదయంలోని పరమాత్మ దగ్గరకు వచ్చేలాగా మోచేతుల నుండి కారితే గుండెల దాకా వచ్చి పడేలాగా భగవద్ అనుభవం అనే మధురిమ, భక్తి, జ్ఞాన, శరణాగతి సమిశ్రంగా ప్రసాదం వలె భోగ్యంగా అనుభవిస్తాము. మన లోపల అంతర్యామిగా ఉండి మన ఆనందాన్ని పంచుకునే పరమాత్మతో కలిసి భుజిస్తాము అంటున్నారు గోదాకన్యక. ఇక రెండవ భావార్థంలో అనాదిగా సంసారంలో భగవద్విముఖులై దుఃఖిస్తున్న వారిని ఆచార్యులు తమ దయతో భగవద్ అభిముఖులుగా చేసి పంచ సంస్కారములు అనుగ్రహించినప్పుడు చేతికి తోరణము, భుజముపై శంఖచక్ర చిహ్నములు, చెవిలో తిరుమంత్ర ద్వయమంత్ర చర్మశ్లోక ఉపదేశం చేసి భగవంతుని దాసులుగా చేయుటయే అలంకారములు. తర్వాత భాగవత బృందమంతటితో కలిసి భగవద్గుణానుభవము, కైంకర్యము పొందుటే పరమాన్న భోజనము. ఈ గోష్ఠీ వైభవమును అనుగ్రహించుము స్వామి. ఈ కూడారు అనే పాసురం తిరుప్పావేలో చాలా ముఖ్యమైన పాసురంగా భావిస్తారు. ముక్తపురుషుడు పరమ పదమున నుండి నిత్య సూర్లతోనూ శ్రీవైకుంఠ నాథునితోనూ చేరి సంసార తాపత్రయమణిగి చల్లగా నుండినట్లు పరమభోగ్యుడుగా పరమాత్మను వారి కళ్యాణ గుణములను పరమ ప్రీతితో అనుభవించుచుండును. దేహాంతరమును అనుభవించు ఈ పరమపద గుణానుభవమును గోపికలు ఇచ్చటనే శరీరముతోనే మార్గశీర్ష స్నానము చేయగానే తమకు ప్రసాదించవలనని స్వామిని అర్థిస్తున్నారు ఈ పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.